హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఫ్యాన్ అయితే తయారుపోతున్నాం. పవర్ఫుల్ ఫ్యాన్, బాగా స్పీడ్గా అయితే తిరగడానికి ఫ్యాన్ అయితే చేయబోతున్నాం. మనకైతే స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకున్నాను నేను. మీరు ఏ బాటిల్ అయినా తీసుకోవచ్చు. ఇలా మధ్యలో స్టిక్కర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్టిక్కర్ వైపు మనమైతే లైన్ అయితే వేసాం పెన్తో. అలా అయితే నేను కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ లైన్గా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేశాను. మీరు ఇలాగైతే ప్రాపర్గానైతే చేయండి. గాలి అయితే ఖచ్చితంగా వస్తుంది స్పీడ్గా. మీరు మోటార్ కూడా 12 వాట్స్ అయితే ఇచ్చినట్లయితే స్పీడ్గా తిరుగుతుంది. అప్పుడు నేనైతే ఎయిర్ అనేది ఇంకా చాలా వస్తుంది. నేనైతే ఇలా ప్రాపర్గానైతే స్ట్రైట్గానైతే చేస్తాను. ఇలా చేయండి మీరు కూడా, స్ట్రైట్గానైతే చేసుకోండి. నేను చూడండి ఫ్రెండ్స్, ఇలా బాక్స్ షేప్ అయితే 2 వేసాను. ఇలా కట్ చేసుకోవాలి. నేను కటర్తో కట్ చేసుకున్నాను. ఇలాగా మీరు ఇలాగైతే కట్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కట్ చేసుకున్నాను. నేను ప్రాపర్గానైతే స్ట్రైట్గానైతే కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాక్స్ షేప్ చేసిన తర్వాత మనమైతే నేను షేప్ చూపిస్తున్నాను కదా, అలాగైతే కట్ చేయాలి. స్పీడ్ మోషన్లో అయితే పెట్టాను కట్ చేసేయడానికి, టైం వేస్ట్ అని. ఇలాగైతే ప్రాపర్గానైతే కట్ చేయండి కటర్తో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి గాయస్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే కట్ చేశాను. మీ ముందర చూపించాను కదా, ఇలాగైతే కట్ చేసేయండి. ఇలాగే ఇంకోటి అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను, వీడియోలో చూపిద్దామని సెకండ్ది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇలాగైతే మనం ఫెవికిక్తో అంటించాలి. నేనైతే ఇలా బెండ్ అయితే చేసుకున్నాను. ఆపోజిట్ ఎపిసోడ్ అయితే బెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత రెండు పీసెస్ తీసుకొని ఇలా అయితే అతికిచ్చేసాను. ఫస్ట్ పీస్కి సెకండ్ పీస్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే అతికిచ్చాలి. బ్యాక్ సైడ్ అయితే అతికిచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే అతికిచ్చేసాను. ఆ తర్వాత మనకైతే మోటార్కి ముందరైతే పిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చూడండి క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఆ పిన్ అయితే నేను ఫ్రంట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే అతికిచ్చేసాను ఫెవికిక్ అయితే వాడండి, గట్టిగా అయితే అంటుకుంటుంది. వీడియో అయితే చూసాను గైస్ లాస్ట్ వరకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.